పాకిస్తాను తన యొక్క పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే భారతదేశం మీద ఎలాగో దాడి చేస్తుంది పక్కన పెడితే, సొంత దేశ ప్రజల మీదే బాంబులు దాడి చేస్తుంది కదా. మన మంగళవారం రోజు ఈ తెహ్రీక్ పాకిస్తాన్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉంది కదా ఆఫ్ఘనిస్తాన్ది, ఆ ఉగ్రవాదుల మీద దాడి చేశామని చెబుతున్నటువంటి పాకిస్తాన్ యొక్క సైన్యం అక్కడ J-17 యుద్ధంతో బాంబుల దాడి అయితే చేసింది. ఆ దాడికి పాకిస్తాన్ ప్రజల 24 మంది చనిపోయారు. 2-3 ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఉగ్రవాదులు చనిపోయారు. ఈ రోజు ఉగ్రవాదులు పెంచి పోషించిందే పాకిస్తాన్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని చంపుతాము అంటే ఎలా? ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది కాబట్టి ఇప్పుడు ఆ విషయం ఖచ్చితంగా పాకిస్తాన్ తాగాల్సిందే. ఆ విషయం గురించి మాట్లాడడానికి లేదు. ఆ విషయం యొక్క ఉగ్రవాదం అనే విషయం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి స్విట్జర్లాండ్ లో జరుగుతున్నటువంటి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సదస్సులో మన దౌత్యవేత్త క్షిపతరాజు గారు మాట్లాడుతూ ఫస్ట్ పాకిస్తాన్ చేయాల్సింది ఏంటంటే తన యొక్క అభివృద్ధిని సాధించుకోవడానికి ఉగ్రవాదాన్ని దూరం పెట్టాలి. అక్కడ నిధులు సమకూర్చి ప్రజల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి. దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తే పొరుగు దేశంతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఏ దేశానికి ఇంకొక దేశం పడదు. ఇప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పడదు, భారత్కి పాకిస్తాన్కి ఎలాగో పడదు. కానీ పక్కనే ఉన్నటువంటి ఒక ముస్లిం దేశం కూడా పడదు కదా. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో సొంత దేశ ప్రజల మీద మీరు బాంబులేసి చంపేస్తే ఇంకా ఆ ఉగ్రవాదం మీలో ఏ విధంగా ఉందో మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి POK ఎప్పటికైనా సరే భారతదేశాన్ని అది భారతదేశానికి ఇచ్చేయాలి. మీ దేశం మీద అభివృద్ధి కోసం మీరు డబ్బులు పెట్టండి. ఉగ్రవాదం మీద పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుతో మీరు దేశాన్ని ఇంకా అభివృద్ధి చేయొచ్చు. ముఖ్యంగా POKలో ఉగ్రవాదాన్ని మీరు పెంచి పోషిస్తున్నారు భారతదేశాన్ని నాశనం చేయడం కోసం. మీరు ఆ POKని వదిలిసి వెళ్ళిపోతే మీ దేశం బాగుపడుతుంది, భారత్ తోటి మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు అన్న విధంగా మన దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి గారు అయితే మాట్లాడడం జరిగింది.